విమానంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళ్తున్న ఒక విమానం కనిపించింది. ఆ దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ ఉన్న ఆ విమానంలోంచి ఒక మధురమైన గానం అతడికి చెవికి వినిపించింది. అయితే ఆ గానం ఎవరిదో కనుక్కురమ్మని తన దూతల్ని పంపించాడు. వారక్కడికి వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ విమానం నేలకూలింది. ఆ దూతలు తిరిగి వచ్చి ఆ విషయాన్ని రాజుకు తెలియజేశారు. అంతటా సూరసేనుడు వెంటనే మంత్రుల్ని వెంటబెట్టుకుని విమానం కూలిన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ విమానంలో దేవరాజైన ఇంద్రుడు, అతడి పరివారం కూడా ఉన్నారు. వారిని చూసి ఆశ్చర్యపోయాడు ఈ మహారాజు. ఆ రథం దిగి వారికి భక్తితో నమస్కరించి, దేవేంద్ర, అమరలోకాధిపతివైన నీ దర్శనము భూలోకవాసులకి కలగటం ఎంతో దుర్లభము. మీలాంటి మహాపురుషుల దర్శనంతో నేను, మా రాజ్యము కూడా ఎంతో పావనమయ్యాము. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప